హాయ్ ఎవరిబడి. ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ చెప్తానే. ఫస్ట్ మనం ఒక యూనిఫామ్ రాడ్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్ ఇలా ఇన్ఫినిటీ దాకా ఉంది. ఇదేమో ఇటుపక్కేమో -ఇన్ఫినిటీ దాకా ఉంది. అర్థమైందా? ఇక్కడ నుంచి సెంటర్ నుంచి R అనే డిస్టెన్స్ లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. అర్థమవుతుందా? అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ x అనే డిస్టెన్స్ లో dx అనే ఎలిమెంట్ తీసుకుంటాను. అర్థమవుతుందా? అది ఇక్కడికి ఎంత యాంగిల్లో ఉంది, తీటా యాంగిల్లో ఉంది. ఆ dx ఎలిమెంట్ లోపలికి ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది, d తీటా యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దీని లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా అనుకోండి. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఏంటి? ఛార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంత్. సరే, మరి దీని మీద ఛార్జ్ ఎంత వస్తుంది? లాంబ్డా ఇంటూ డిఎక్సే కదా, లాంబ్డా ఇంటూ డిఎక్స్. సరే, ఇక్కడ ఛార్జ్ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అవే ఉంటుంది కదా, అవే అంటే ఇలాగా. దాని డిఈ అని రాద్దాం. డిఈకి రెండు కాంపోనెంట్లు ఉంటాయి, డిఈ కాస్ థీటా ఒకటి, ఇంకోటి ఏంటి ఇటుపక్క ఏముంటది, డిఈ సైన్ థీటా ఒకటి ఉంటుంది. మన నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతంటే ఇంటిగ్రల్ డిఈ కాస్ థీటా. ఇదే సైన్ థీటా ఏమవుతుంది? సైన్ థీటాలు క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, అదే ఎక్స్ డిస్టెన్స్ దగ్గర, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది ఇటు పక్కకి. అంటే దానికి డిఈ సైన్ థీటా ఉంటుంది, డిఈ కాస్ థీటా కూడా ఉంటుంది. మరి డిఈ సైన్ థీటా, ఈ డిఈ సైన్ థీటా ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. దీని యొక్క ఎఫెక్ట్ వాసన వస్తుంది కదా. అన్నిటికీ అన్ని పొల్యూషన్ ఏం చేస్తాం మనం. సో డిఈ సైన్ థీటా ఇదేంటమ్మా? డిఈ కాస్ చెప్పండి. డిఈ అంటే ఎంత? 1/4πε0 లాంబ్డా ఇంటూ డిఎక్స్ డివైడెడ్ బై దీని స్క్వేర్, ఈ డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత? √r² + x² కదా. దాని హోల్ స్క్వేర్ ఎంత? r² + x² అవుతుంది. ఇంకా రూట్ ఉండదు. లాంబ్డా ఇంటూ డిఎక్స్ అంటే చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్ చేస్తే ఏమొస్తుంది? చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్ చేస్తే చార్జ్ వస్తుంది కదా, dq చార్జ్ వస్తుంది. మరి ఇంటూ కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఏంటి? √r² + x². తర్వాత ఇది ఎంత వస్తుందంటే ఇంటిగ్రల్ 1/4πε0. ఇక్కడ మనం ఏం చేద్దాం? లాంబ్డా r ఇంటూ డిఎక్స్ డివైడెడ్ బై r² + x² హోల్ పవర్ 3/2 వస్తుందా? అర్థమవుతుందా? తర్వాత నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే x = r tan θ అని తీసుకుంటాను. x = ఏంటి? r tan θ. అంటే dx/dθ ఎంత అవుతుంది? r sec² కదా. అంటే dx ఎంత అవుతుంది? r sec² dθ. అర్థమైందా? అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ λ/4πε0 బయట తీసేద్దాం. అని కాన్స్టెంట్స్ అన్నింటినీ ఇంటిగ్రేషన్ బయట తీసేయచ్చు. అంటే ఇంటిగ్రల్ డిఎక్స్ బదులు ఇది రాద్దామే, r sec² dθ. r sec² dθ డివైడెడ్ బై r² + x² బదులు r² tan² θ రాద్దాం, హోల్ పవర్ 3/2. ఓకే, ఇక్కడ λ/4πε0r వస్తుంది. అంటే ఇక్కడ r² హోల్ పవర్ 3/2 ఎంత? r³ కదా, పైన r² ఉంది అంటే కింద r మిగిలిపోద్ది. ఇంకా 1 + tan² θ ఏంటి? వాట్ ఈస్ 1 + tan² θ? sec² θ. ఇక్కడ r² బయట తీస్తాను, sec² θ హోల్ పవర్ 3/2 ఎంత? sec³ θ dθ. అంటే ఇది మనకి ఎంత వస్తుందంటే λ/4πε0r ఇంటూ ఇంటిగ్రల్ కాస్ థీటా dθ. లిమిట్స్ ఎంత అంటే -π/2 to π/2. What are the limits? -π/2 to π/2.
ఎందుకంటే ఇది ఇలా ఇన్ఫినిటీ కదా, ఈ యాంగిల్ ఎంత ఎక్కడికో వస్తుంది, 90 వచ్చేస్తుంది ఇక్కడ యాంగిల్ -90, ఈ యాంగిల్ యువతలకి +90 వస్తుంది. చెప్పండి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది? హౌ మచ్ విల్ బి ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ రాస్తానే. ఫైనల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందంటే λ/4πε0r ఇంటూ cos θ ఇంటిగ్రేషన్ ఏమో sin θ. ఓకే, sin θ -π/2 to π/2 అంటే λ/4πε0r ఇంటూ sin 90 మైనస్ sin -90 అంటే ఎంత వస్తుంది? λ/2πε0r. What is the answer? λ/2πε0r. అర్థమైందా? నెక్స్ట్ ఇది అరెస్ట్ చేస్తాను. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి ఉంటుంది, ఒకవేళ రాడ్ అంతా నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉండేది, పాజిటివ్ ఛార్జ్ కదా పైకి ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంకోటి సింపుల్ క్వశ్చన్, ఇదే ఇన్ఫైనైట్ లెంత్ వైరే, పాజిటివ్లీ ఛార్జ్ ఉంది మొత్తం ఇన్ఫినిటీ దాకా, కానీ సెమీ ఇన్ఫైనైట్ అంటాం. ఇటు పక్క సెమీ ఇన్ఫైనైట్, ఇక్కడ r అనే డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు పక్క ఉంటుంది, పైకి ఉంటుంది. పైకి ఎంత ఉంటుంది అంటే λ/4πε0r ఉంటుంది. ఇటు పక్క కూడా అంతే ఉంటుంది, λ/4πε0r. ఎందుకంటే నేను ఈ వైర్ కూడా కన్సిడర్ చేస్తాను అనుకోండి, ఇటు పక్క వైర్ కన్సిడర్ చేస్తాను అనుకోండి, దానివల్ల కూడా ఇక్కడ λ/4πε0r కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అండ్ ఇటు పక్క కూడా λ/4πε0r కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఈ వైర్ వల్ల. ఈ రెండు ఎలాగో క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి ఇందాక ఎంత వచ్చింది మనకి? λ/2πε0r వచ్చింది ఇందాక. ఇప్పుడు క్యాన్సిల్ అవ్వట్లేదు యాక్చువల్ గా, ఈ వైర్ లేదు కాబట్టి ఇది లేదు, ఇది కూడా లేదు. అంటే మనకి ఈవై ఈఎక్స్ ఎంత వచ్చింది? ఈవై ఈక్వల్ టు λ అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? √EX² + EY² అయినా అంటే ఎంత వస్తుంది? λ/4πε0r ఇంటూ √2. దిస్ ఇస్ ద ఆన్సర్. సెమీ ఇన్ఫైనైట్ లెంత్ వైర్. తర్వాత నెక్స్ట్ సర్క్యులర్ రింగ్ చూద్దాం. సర్క్యులర్ రింగ్ ఉంది, యూనిఫామ్లీ చార్జ్డ్. సర్క్యులర్ రింగ్ రేడియస్ ఏమో క్యాపిటల్ రేడియస్, క్యూ అనే చార్జ్ ఉంది మొత్తం. యాక్సిస్ మీద ఎక్స్ అనే దూరంలో నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలి. ఇది ఆర్ అంటే ఇక్కడ నుంచి ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం, దాని చార్జ్ డిక్యూ. ఇక్కడ నుంచి దీనివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అవే ఉంటుంది కదా, అంటే అవే అంటే ఎంత ఉంటుందమ్మా? డిఈ. ఇక్కడ ఇది ఎంత? ఇది √r² + x² కదా. డిఈ ఎంత ఉంటుంది చెప్పండి? డిఈ ఈస్ 1/4πε0 dq బై దీని స్క్వేర్, డిస్టెన్స్ స్క్వేర్ చేస్తే r² + x². నాకు మొత్తం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇంటిగ్రల్, అంటే ఇది థీటా అని తీసుకుందాం, ఇది థీటా తీసుకుంటే ఇది డిఈ cos θ వస్తుంది. కిందకి ఎంత వస్తుంది? డిఈ sin θ వస్తుంది. డిఈ sin θ కాంపోనెంట్లు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇంటిగ్రల్ డిఈ cos θ. వాట్ ఇస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇంటిగ్రల్ డిఈ cos θ. అర్థమైందా? సరే, ఎందుకంటే డిఈ sin θ మరి ఇక్కడ ఎలిమెంట్ కన్సిడర్ చేసాం అనుకోండి, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, దానికి డిఈ cos θ ఉంటుంది, డిఈ sin θ కూడా ఉంటుంది. మరి ఈ డిఈ sin θ ఈ డిఈ sin θ క్యాన్సిల్ అయిపోతాయి కదా, అంటే ఆపోజిట్ ఎలిమెంట్స్ వల్ల డిఈ sin θ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇంటిగ్రల్ డిఈ cos డిఈ అంటే ఎంత? 1/4πε0 dq బై రాసాం r² + x². cos θ ఎంత? ఇది థీటా అయితే ఇది కూడా థీటాయే కదా, మీకు బాగా తెలుసు కదా. ఇదెంత? x డివైడెడ్ బై ఇదెంత? cos θ. హైపోటెన్యూస్ ఎంత? r² + x² హోల్ పవర్ ½. ఇందులోని కాన్స్టెంట్స్ అన్ని బయట తీసేయండి. 1/4πε0, x కూడా కాన్స్టెంట్ ఇక్కడ, x డివైడెడ్ బై r² + x² హోల్ పవర్ 3/2 ఇంటూ ఇంటిగ్రల్ dq. ఇంటిగ్రల్ dq చేస్తే మొత్తం ఛార్జ్ వచ్చేస్తుందా? అంటే వాట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా వి హ్యావ్? ఫైనల్ ఫార్ములా ఈస్ 1/4πε0 qx బై r² + x² హోల్ పవర్ 3/2. ఇది అర్థమైందా? చెప్పండి. 1/4πε0 qx బై x 0 అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిపోతుంది. సెంటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ రింగ్ లో ఒక యూనిట్ పాజిటివ్ చార్జ్ పెట్టాం అనుకోండి, అన్ని వైపులకి ఈక్వల్ గా రిపెల్ అవుతుంది కదా. అంటే నెట్ ఫోర్స్ 0 అయిపోయింది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0 అయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి ఫార్ములా చెప్పండి. 1/4πε0 qx బై ఎంత? 1/4πε0
qx by electric field due to a ring on the axis r square plus x square whole power 3/2. అర్థమైందా? సరే x 0 అయితే 0 లేండి ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఎక్కడ మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఏదైనా ఫంక్షన్ ఎప్పుడు మాక్సిమం ఉంటుంది, దాని ఫస్ట్ డెరివేటివ్ 0 ఉండాలి. అంటే dE/dx 0 చేద్దాం. అంటే కింద మీకు u/v రూల్ తెలుసు కదా, u/v రూల్ అంటే దీని స్క్వేర్ చేయాలి. అంటే u ఇంటూ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అంటే x డెరివేటివ్ ఎంత? x డెరివేటివ్ 1. మరి తర్వాత x ని కాన్స్టెంట్ పెట్టి దీని డెరివేటివ్ చేయాలి. v డెరివేటివ్ ఆఫ్ అంటే 3/2 ఇంటూ r స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ ఇంటూ 2x. లోపల దానికి డెరివేటివ్ చేయాలి కదా, మరి ఇది ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇది ఎలాగో కిందది 0లో కలిసిపోద్ది. ఈ కాన్స్టెంట్ అంతా కూడా 0లో కలిసిపోద్ది. యువతలకు మల్టిప్లై అయితే అది పోతుంది. ఇంకా మిగతాది ఎంత చెప్పండి? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 మైనస్ ఇదెంతమ్మా? ఈ 2 క్యాన్సిల్ అయింది. 3x స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. అంటే ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ హాఫ్. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. రూట్ పోతుంది, ఇక్కడ ఇది పోతుంది. ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఇది మిగులుతుంది ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఏ పవర్ 3/2 ఉంది, ఏ పవర్ హాఫ్ ఉందమ్మా. ఇప్పుడు ఏ మిగలదా? తర్వాత చెప్పండి. ఇదంతా 3 స్క్వేర్ 3x స్క్వేర్. ఇది మైనస్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది కదా, 3x స్క్వేర్. అంటే 2x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? r/√2. r/√2 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాక్సిమం ఉంది. ఇప్పుడు మాక్సిమం ఉందా? మరి ఆ మాక్సిమం వాల్యూ కావాలంటే ఎక్స్ ఈక్వల్ టు r/√2 తీసుకెళ్లి పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమవుతుందా? వస్తుందా? ఓకే, నెక్స్ట్ ఇది రెస్ట్ చేస్తానే. మాక్సిమం వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఎక్స్ ఈక్వల్ టు r/√2 తీసుకెళ్లి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. రింగ్ ఇది సెమీ సర్క్యులర్ రింగ్ చూద్దాం. సెమీ సర్క్యులర్ రింగ్ అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎందుకు ఉంటుంది అంటే λ/2πε0r ఉంటుంది. డిరైవ్ చేద్దామే. ఇక్కడ ఇలా చేస్తామంటే ఇది లాంబ్డా ఇస్ ద లీనియర్ చార్జ్ డెన్సిటీ. అంటే థీటా యాంగిల్ మనం ఏం కన్సిడర్ చేస్తాం? d θ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాం. ఈ లెంత్ ఎంత? r d θ. ఓకే, మరి ఈ ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అవే ఉంటుందా? అంటే డిఈకి ఇది కూడా తీటా కదా, ఇదంతా డిఈ కాస్ తీటా అవుతుంది. కిందకి ఎంత ఉంటుంది? డిఈ సైన్ తీటా ఉంటుంది. డిఈ కాస్ తీటా అన్ని క్యాన్సిల్ అవుతాయి. బికాజ్ ఇక్కడ ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటాం, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. దానికి డిఈ కాస్ తీటా ఉంటుంది, అలాగే డిఈ సైన్ తీటా కూడా ఉంటుంది. అంటే హారిజాంటల్ కాంపోనెంట్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. డిఈ కాస్ తీటా అంటే ఇక్కడ ఎలిమెంట్ కి ఇలా ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, అవే ఉంటుంది. మరి దానికి హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది, వెర్టికల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అవుతాయి ఎగ్జాక్ట్ గానీ. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ డిఈ సైన్ తీటా రాయాలి. డిఈ అంటే ఎంత? 1/4πε0 లాంబ్డా ఇంటూ ఈ ఎలిమెంట్ లెంత్ ఎంత? r d θ. చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్ చేస్తే చార్జ్ కదా వచ్చేది, డివైడ్ బై r స్క్వేర్. నాకు ఇంటూ సైన్ తీటా చేయాలి. ఇక్కడ కింద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? 0 to π కదా. ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి 0 to π λ/4πε0r ఇంటూ ఇంటిగ్రల్ సైన్ తీటా d θ. సైన్ తీటా ఇంటిగ్రేషన్ ఎంత? మైనస్ కాస్ తీటా. తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చేయాలి? 0 to π. 0 to π చెప్పండి. λ/4πε0r ఇంటూ కాస్ 0 వేద్దాం. ఫస్ట్ మైనస్ ఉంది కదా, కాస్ 0 1, కాస్ π ఎంత? -1. అంటే ఎంత వస్తుంది? λ/2πε0r. అర్థమైందా? ఇక్కడ దాకా ఓకేనా? λ/2πε0r ఇక్కడ రాస్తాను నేను పక్కన. λ/2πε0r. అర్థమైందా? కనిపిస్తుంది కదా. ఇందాక కూడా λ/2πε0r వచ్చింది. ఏది? ఇన్ఫైనైట్ లెంత్ వైర్ కి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉంది. సెమీ ఇన్ఫైనైట్ లెంత్ వైర్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా వైర్ తీసుకున్నాను. ఇది
దిస్ ఈజ్ ఎక్స్టెండింగ్ అప్ టు ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్టెండింగ్ అప్ టు ఇన్ఫినిటీ. నాకు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 3 వైర్ల వల్ల ఉంది. ఒక వైర్ ఇలా ఉంది, ఇంకో వైర్ ఇలా ఉంది, ఇంకో వైర్ ఇలా ఉంది. ఈ వైర్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఆ పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర కిందకే ఉంటది, రైట్ సైడ్ కూడా ఉంటది. అంటే ఎంత ఉంటది, λ/4πε0r కదా. ఇది కూడా λ/4πε0r. అర్థమవుతుందా? మరి ఇక్కడ పైకి ఉంటది λ/2πε0r. మరి ఇక్కడ ఈ వైర్ వల్ల ఇటుపక్క కదా, ఇటుపక్కకి కిందకి కూడా ఉంటది. అంటే ఇటుపక్కకి ఎంత, λ/4πε0r. కిందకి ఎంత ఉంటది, కిందకు కూడా λ/4πε0r ఉంటది. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఎలా క్యాన్సిల్ అవుతున్నాయి, ఇది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇది యాడ్ చేయండి, ఇది λ/4πε0r కిందకు కూడా, ఇది కూడా కిందకి ఉంది, λ/4πε0r కిందకు ఉంది. ఈ రెండు యాడ్ చేస్తే λ/2πε0r కిందకు వస్తుంది. పైకి ఎంత ఉంది అంతే ఉంది. అంటే హారిజాంటల్ లో ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది, వెర్టికల్ లో కూడా క్యాన్సిల్ అవుతుంది. చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఇదే కదా వచ్చింది, λ/2πε0r కదా వచ్చింది. అర్థమవుతుందా? అంటే ఈ మొత్తాన్ని నేను దీని కింద డివైడ్ చేసుకున్నాను. అర్థమైందా? హెమిస్పెరికల్ షెల్ చెప్తానే లాస్ట్ ది. ఇంకా సర్క్యులర్ డిస్క్ ఒకటి ఉంది. సర్క్యులర్ డిస్క్ తర్వాత హెమిస్పెరికల్ షెల్ అయిపోతుంది. ఓకే. అండ్ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ, అంటే మీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి వాళ్ళకి షేర్ చేయండి. అంటే ఎవరైతే యాక్సెసిబిలిటీలో లేరో, అంటే లాక్డౌన్ లోని, దే కెన్ వ్యూ దిస్. నెక్స్ట్ సర్క్యులర్ డిస్క్ ఉంది. దీంట్లో సిగ్మా ఇస్ ద సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, రేడియస్ r ఉంది. x డిస్టెన్స్ లో నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే స్మాల్ r దూరంలో dr ఎలిమెంట్ తీసుకుంటాను. స్మాల్ r దూరంలో dr, అది ఒక సర్క్యులర్ రింగ్ లాగా ఉంది. ఎలా ఉంది? సర్క్యులర్ రింగ్. ఓకే. మరి దీనివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఇది ఎంతమ్మా, √r² + x² కదా. r అనేది వేరియబుల్. ఇక్కడ స్మాల్ r అనేది వేరియబుల్. స్మాల్ r ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మారుతుంది, 0 to R మారుతుంది. అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అదే ఉంటుంది, డిఈ. ఈ డిఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అదే. దీనికి ఆల్రెడీ రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుసు. రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, 1/4πε0 qx by r² + x² హోల్ పవర్ 3/2. q అంటే ఎంత, సిగ్మా ఇంటూ 2πr dr. q అంటే ఎంత, 2πr అంటే పెరిమీటర్ కదా. పెరిమీటర్ ఇంటూ dr థిక్నెస్ చేస్తే ఏమొస్తుంది, ఏరియా వస్తుంది. మరి చార్జ్ పర్ యూనిట్ ఏరియా అంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, చార్జ్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ 2πr dr చేస్తే ఏమొస్తుంది, చార్జ్ వస్తుందా. ఇదే కదా చార్జ్, qx by r² + x² హోల్ పవర్ 3/2. మరి ఈ ఒక్క రింగ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. చాలా రింగ్స్ ఉన్నాయి కదా, వాటికి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇంటిగ్రేట్ చేస్తే σ/4ε0 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ r² + x² డివైడెడ్ బై r² + x² హోల్ పవర్ 3/2. అంటే 0 to R అయ్యాలి. ఇక్కడ పై ఎలాగో క్యాన్సిల్ అయింది, ఇక్కడ పై క్యాన్సిల్ అయింది. σ/4ε0 బయట తీసాను. ఈ 2r dr ని x కూడా బయటకు వస్తుంది. x 2r dr ని నేను ఏం రాసుకున్నాను అంటే డెరివేటివ్ ఆఫ్ r² + x² అని రాసుకున్నాను. డెరివేటివ్ ఆఫ్ r² ఎంత అమ్మా, 2r కదా, 2r dr కదా. x² డెరివేటివ్ ఎలాగో 0 అయ్యేది, కాన్స్టెంట్. అప్పుడు నీకు ఇది క్యాపిటల్ X అని తీసుకోండి మొత్తం. ఇది క్యాపిటల్ X పవర్ 3/2 డెనామినేటర్ లో. ఇప్పుడు దానికి ఇంటిగ్రేషన్ ఎంత, σx/4ε0 ఇంటూ r² + x² హోల్ పవర్ -3/2 + 1 డివైడెడ్ బై -3/2 + 1. లిమిట్స్ చెప్పండి. లిమిట్స్ ఇస్ 0 to R. అంటే σx/4ε0 ఇక్కడ 1/2 వస్తుంది, ఇక్కడ 2 మిగిలిపోతుంది. మైనస్ కూడా ఉంది, ఇక్కడ మైనస్ కూడా ఉంటుంది, -1/2 వస్తుంది. ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసండి. ఇక్కడ 0 పెట్టండి. x² హోల్ పవర్ -12 వస్తుంది. x² హోల్ పవర్ -12 అంటే x పవర్ -1 అంటే 1/x వస్తుంది. x పవర్ -1 అంటే 1/x కదా. తర్వాత క్యాపిటల్ పెట్టండి. మైనస్ ఉంది కదా, ఇక్కడ -12. ఆ మైనస్ ఉంది కాబట్టి లోయర్ లిమిట్ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను. హాఫ్ లో ఇక్కడ 4 2 టైమ్స్ పోయింది. తర్వాత క్యాపిటల్ పెట్టండి ఇక్కడ. అంటే మనకి ఎంత వస్తుంది అంటే 1/√r² + x² వస్తుంది.
ఎక్స్ లోపల తీసుకెళ్ళండి. ఎక్స్ లోపల తీసుకెళ్తే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అర్థమైందా? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఓకే, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేస్తామంటే, ఇది డిస్క్, ఇది ఏంటంటే థీటా యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ దగ్గర. ఇది ఆర్. సిగ్మా బై ఫార్ములా చెప్పండి. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా చెప్పండి. ఫార్ములా ఏంటి? సిగ్మా 1 కాస్ థీటా అంటే ఏంటి? ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఇదే కదా. డిస్క్ చెప్పండి, ఫార్ములా చెప్పండి. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇలా గుర్తుపెట్టుకోండి, 1 మైనస్ కాస్ థీటా, లేకపోతే 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వెరీ లార్జ్ డిస్క్ అయింది అనుకోండి, థీటా 90 పెట్టండి, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. వెరీ లార్జ్ డిస్క్. ఓకే, నెక్స్ట్ షెల్ ఒకటి ఉంది, హెమిస్పెరికల్ షెల్. హెమిస్పెరికల్ షెల్ చూద్దామా? హెమిస్పెరికల్ షెల్, ఇలా ఒక షెల్ ఉంది. ఈ షెల్ లో మొత్తం పైన అంతా ఛార్జ్ ఉంది. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా. మనం ఏంటంటే థీటా యాంగిల్ దగ్గర డి థీటా ఎలిమెంట్ తీసుకుందాం. ఆ ఎలిమెంట్ విడ్త్ ఎంత? ఆర్ డి థీటా. ఇక్కడ ఒక స్ట్రిప్ కన్సిడర్ చేద్దాం, సర్క్యులర్ స్ట్రిప్. ఈ సర్క్యులర్ స్ట్రిప్ రేడియస్ ఎంత ఉంటుంది అంటే ఆర్ సైన్ థీటా ఉంటుంది. ఇది ఆర్ కదా, ఇది ఆర్ అయితే ఇది ఆర్ సైన్ థీటా ఉంటుంది కదా, సర్క్యులర్ స్ట్రిప్ రేడియస్. సరే, ఇక్కడ ఇది ఒక రింగ్ కదా, ఇక్కడ ఒక రింగ్ వచ్చినట్టే ఆ రింగ్ కి ఇక్కడ ఎంత ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్? డిఈ అని రాద్దాం. డిఈ ఇస్ 1/4πε0 QX. ఎక్స్ అంటే ఇది రాయాలి, ఆర్ కాస్ థీటా రాయాలి. ఎక్స్ అంటే ఏం రాయాలి? ఆర్ కాస్ థీటా. క్యూ ఎంత రాయాలమ్మా? సిగ్మా ఇంటూ 2πr సైన్ థీటా, ఇదే కదా పెరిమీటర్, ఇంటూ థిక్నెస్ అంటే ఏరియా వచ్చింది. చార్జ్ ప్రెసెంట్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా చేస్తే మనకి ఏమొస్తుంది? చార్జ్ వస్తుంది. ఓకే, ఇదంతా చార్జ్. క్యూఎక్స్, ఎక్స్ అంటే ఆర్ కాస్ థీటా తీసుకోవాలి. ఎక్స్ అంటే ఏంటి? ఆర్ కాస్ థీటా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఇది రాయాలి, ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2. ఎక్స్ స్క్వేర్ అంటే దీని స్క్వేర్ రాయాలి. అర్థమైందా? ఇప్పుడు మనకి ఈ పై అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ సిగ్మా బై 4 ఎప్సిలాన్ నాట్, ఇక్కడ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎంత? ఆర్ క్యూబ్. పైన ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, కింద ఆర్ క్యూబ్. అంటే ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే ఆర్ క్యూబే కదా. ఇక్కడ ఆర్ క్యూబ్ ఉంది చూసారా, ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అయింది. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎంత? మీ ఫేవరెట్ 1 కదా, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్. సరే, కింద అంతా క్యాన్సిల్ అయింది. మనకి పైన టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇక్కడ సైన్ 2 థీటా వస్తుంది, సైన్ 2 థీటా డి థీటా. అర్థమైందా? లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేయాలి? 0 to π/2. అంటే మొత్తం అన్ని రింగ్స్ వచ్చేస్తాయి కదా, 0 to π/2 వేస్తే అన్ని ఇక్కడ నుంచి పై నుంచి కింద దాకా రింగ్స్ వచ్చేస్తాయి. సైన్ 2 థీటా ఇంటిగ్రేషన్ ఎంత? ఇక్కడ రాస్తానే, ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ సైన్ 2 థీటా అంటే మైనస్ కాస్ 2 థీటా బై 2. అర్థమవుతుందా? తర్వాత 0 to π/2 సిగ్మా బై 8 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ 0 1 మైనస్ లోయర్ లిమిట్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేశాను? ఇక్కడ మైనస్ ఉంది కదా. తర్వాత అప్పర్ లిమిట్ కాస్ 2 ఇంటూ కాస్ 2 థీటా కదా, 2 ఇంటూ π/2 అంటే కాస్ పై వచ్చింది. కాస్ పై అంటే -1 కదా, అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ పై వచ్చింది, కాస్ పై -1. ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తేనే, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, తర్వాత మధ్యలో మైనస్ పెట్టి తర్వాత అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? సిగ్మా బై 4 ఎప్సిలాన్ నాట్. కిందకు ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి డౌన్వర్డ్. సిగ్మా బై 4 ఎప్సిలాన్ నాట్ ఎంత వస్తుంది? సిగ్మా బై 4 ఎప్సిలాన్ నాట్. కిందకి సిగ్మా బై 4 ఎప్సిలాన్ నాట్. ఇంకొకటి, ఇప్పుడు క్వార్టర్ హెమిస్పియర్ ఉందంటే, క్వార్టర్ స్పియర్ ఉందమ్మా అంటే ఇందాక ఇలా గీసాను కదా, నాకు ఈ పక్కన లేదు.
ఈ పక్కకు లేకపోతే అప్పుడు ఎంత, ఇక్కడ సెంటర్ లో ఎంత ఉంటది, సెంటర్ లో ఇటుపక్క ఉంటది, కిందకు కూడా ఉంటది. కిందకి ఎంత ఉంటది అంటే సిగ్మా బై 8 నాట్ ఉంటది. ఇప్పుడు ఇటుపక్క ఏమో సిగ్మా బై 8 నాట్ ఉంటది. అర్థమవుతుందా? ఇందాక ఇటుపక్క కూడా ఉందనుకోండి, ఈ సిగ్మా బై 8 నాట్ ఇటుపక్క కూడా ఉంటది, అది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కిందకేమో సిగ్మా బై 8 నాట్ ఉంటది, మొత్తం సిగ్మా బై 4 నాట్ వస్తుందా? అర్థమైందా? సరే, యువతల పక్కది లేదు కాబట్టి సిగ్మా బై 8 నాట్, దీని వల్ల కిందకి ఎంత ఉంటుంది, సిగ్మా బై 8 నాట్ ఇటుపక్క కూడా ఉంటది. ఇందాకైతే ఇటుపై ఈ హారిజాంటల్ కాంపోనెంట్ క్యాన్సిల్ అయింది. ఇందాక ఇది మొత్తం ఉంటే ఇటుపక్క ఉంటే హారిజాంటల్ కాంపోనెంట్ క్యాన్సిల్ అవుతుంది. సిగ్మా బై 8 నాట్ అంటే ఎంత వస్తుంది, సిగ్మా బై 8 నాట్ ఇంటూ √2 అంటే సిగ్మా బై 4√2 నాట్ అని వస్తుంది. అలాగే సర్క్యులర్ రింగ్, క్వార్టర్ రింగ్ ఉందనుకోండి, క్వార్టర్ రింగ్ ఇక్కడ ఎంత ఉంటది, ఇటుపక్క సేమ్ ఉంటది, లాంబ్డా బై 4π ఉంటది, 4πε నాట్ r. ఇటుపక్క కూడా లాంబ్డా బై 4πε నాట్ r ఉంటది. 2πε నాట్ r కాదు, ఫుల్ ఉంటే 2π లాంబ్డా ఇటుపక్క ఉండదు, ఇది ఉండదు, ఇంకా లాంబ్డా బై 2πε నాట్ r ఉంటది. అర్థమైందా? బాయ్ ఎవ్రీబడి, టేక్ కేర్.